స్టేజ్. ఓకేనా? కాకపోతే ఇందాకలంతా అన్ని స్టెప్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఏ కటింగ్ చెప్తున్నారు? బటర్ఫ్లై చెప్తాను చూడండి. హెయిర్ కంప్లీట్గా ఆల్రెడీ తింది, మొన్ననే రీసెంట్గానే కట్ చేస్తాను కాబట్టి నేను అడుగులు కట్ చేయలేదు అంటే అడుగులు కట్ చేసుకోవాలి. చిన్న కనబడుతుందా? అమ్మాయి ఏం చెప్పింది, లెంత్ లాస్ అవ్వకూడదని చిన్న దాంట్లోనే కట్ చేస్తాను. ఇదిగో అదే కట్టకూడదు. ఇది నుదుటి వరకు తీసుకున్నారా? వరకు తీయలేదు, స్ట్రైట్ గా ఏదైతే ఉందో చూడండి. ఈ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్ గా పెడుతున్నా. ఓకేనా? లేదంటే మీరు ఇది కూడా చేసుకో, చాలా చిన్నదే కట్ చేస్తున్నానే. ఒకవైపు తడిపావు నీరు తడపాలి. చాలా హాయ్ హర్ష, ఏం చేస్తున్నావు? ఇలా ఇలా సిల్క్ హెయిర్ వాళ్ళకే బాగుంటుంది. మళ్ళీ అగైన్ అందులో కూడా గైడ్ లైన్ తీసుకున్నాను కదా, లేదా ఏది మాడు పడిపోతుంది చూడండి. పడిపోతుంది కదా, పడిపోతుంది. బాయిల్ చేయకుండా కొంచెం ఆ కమిటీ కూడా రోజు చేసుకుంటాను. నేనైతే బాగా కలుపుకోవాలి. బ్యాక్నే ఉన్నాను చూడండి. పొడిగా ఉండడానికి చూసారు, జుట్టంతా నాకు ఎందుకే మ్యాచ్ వచ్చేస్తుంది. వస్తుందా? తడుపునా? నేను ప్రాపర్ వేలో కట్ చేస్తాను మాత్రం తడపాలి. ఇదిగోండి, కనబడింది. వాటర్ ఏమన్నా వస్తుందా? 1 month అయినా చేసిందా? 18 జాయిన్ అయింది, 15 వరకు చేసి మానేసింది. మానేశాక అది చూడు, ఆవిడ చెప్పి ప్రతిదీ రికార్డ్ చేసుకోవచ్చు కదా. లెంత్ షార్ట్ అవ్వకుండా జస్ట్ ఇలా చేశాను. ఓకేనా? పొడుగు పొట్టి అలా చేశాను. ఇంకా కింద కావాలంటే ఇంకా నువ్వు షార్ప్ ఇచ్చుకోవచ్చు, క్రాస్గానే పెట్టాలి. ఓకే, ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, లెంత్ షార్ట్ అవ్వకూడదు. ఆమెకు బటర్ఫ్లై కావాలన్నది కదా. సో నేను ఇది చెవికి ఇగో ఇది 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 ఈ పాయింట్ అక్కడికి హెయిర్ తీసేసి కిందకు వదిలేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ తీసాను. మళ్ళీ ఈ హెయిర్ ఏదైతే ఉందో డివైడ్ చేస్తాను. బ్యాక్ హెయిర్ని 2 parts కింద. ఇందాక ఏం చేశాను, పడుకోబెట్టి కట్ చేశాను హెయిర్ని. ఏ హెయిర్ని? బ్యాక్ తెచ్చిన హెయిర్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా చెస్ట్ లెంత్కి లిఫ్ట్ చేస్తాను. గమనించండి, నా చెస్ట్ లెంత్కి లిఫ్ట్ చేసి ఏదైతే నా గైడ్ లైన్ ఉందా దానికి క్రాస్గా. అర్థమైందా మీకు? అర్థమైందా? బ్యాక్ హెయిర్ని 2 parts కింద డివైడ్ చేశాను. డివైడ్ చేసిన హెయిర్ని నేను ఫ్రంట్కి పట్టుకొచ్చేసి క్రాస్గా పట్టుకొచ్చి లిఫ్ట్ చేశాను. ఇందాక ఇలా పడుకోబెట్టి కట్ చేశాను, ఇప్పుడు లిఫ్ట్ చేశాను. ఓకే, మళ్ళీ అగైన్
ఇందులోంచి మళ్ళీ హాఫ్ తీసేస్తున్నాను. అర్థం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అర్థం అవ్వడానికి ఏముండదు. చాలా సింపుల్ టెక్నిక్లోనే చెప్తున్నాను. అందులో నేను ఇక్కడ కట్ చేసాను. ఇప్పుడు ఎదుగు హెయిర్ని మళ్ళీ బ్యాక్ హెయిర్ని ఇంకొంచెంగా డివైడ్ చేసి మళ్ళీ అదే చెస్ట్ లెంత్కి లాక్కొచ్చి మళ్ళీ క్రాస్ పెట్టి వదిలేస్తున్నాను. ఓకే, ఇంక ఇటువైపు నేను కట్ చేయలేదు. వాటర్ స్ప్రే చేయండి ఫ్రంట్ ఫేస్. ఇంకా తిన్నగా పాపడి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇందాక ఏదైతే చెప్పామో, ఇందాక ఇయర్ బ్యాగ్ పెట్టుకుంటాను. కూర్చుని కదిపికు తల్లి. ఇయర్ బ్యాగ్ పెట్టుకుంటాను క్లయింట్ని అడిగామా? అడుగుతారు. ఓకేనా? ఇయర్ బ్యాగ్ కన్నా ఇది కిందకి, ఇది మన గైడ్ లైన్. ఇది ఇయర్ బ్యాగ్కి వెళ్ళదు, బ్యాగ్ డ్యూటీకి వెళ్ళిపోతుంది. తెలుసు కదా? అంటే ఎక్కడ చిన్న కన్నా కిందకి తీసుకున్నాను. ఇది ఇప్పుడు నా గైడ్ లైన్ అయింది. ఏదైతే ఇయర్ టు ఇయర్ సెక్షన్ ఉందో, ఇది కదా ఇయర్ టు ఇయర్ సెక్షన్ ఏదైతే ఉందో, బ్యాక్ హెయిర్స్ కలిసిపోతాయి అనుకుంటే ఇంక ఇక్కడి నుంచి హాఫ్ కొంచెంగా తీసుకొని ఫ్రంట్కి మొత్తం ఒకసారి తీయకూడదు మేడం. మొత్తం ఒకసారి ఇది కదా మనం కట్ చేసుకున్నాం. సో దానికి క్రాస్గా పెట్టి కట్ చేసేసుకోవడం. పైనుంచి కదా కిందకి పడుతుంది మళ్ళీ. ఆల్రెడీ తిను కట్స్తున్నాడని కనిపించట్లేదు. అబ్జర్వ్ చేయండి, నేను ఎలా పట్టుకుంటున్నాను. హోల్డింగ్ చేసే పద్ధతే మారుద్ది. ఇలా లాగుతున్నాను, అదే హెయిర్స్ని పడుకోబెడుతున్నాను. చూడండి నా హ్యాండ్ చూడండి ఎలా మూమెంట్ అవుతుంది. తెలుస్తుంది కదా? ఎందుకు ఇందాక ఈ అడిగిన కదా లావణ్య ఒకసారి కట్ చేసుకోవచ్చు అంటే, అన్నిటినీ ఒకే లెంత్లో లిఫ్ట్ చేయాలి. ఇలా చేసి ఏదైనా దువ్వెను అటు ఎలా దూకునో అలానే దూకోవాలి. గైడ్ లైన్ అయితే కనబడుతుందా? ఇది ఎరుపు. ఇందాకలా ఇలా కట్ చేశాను, ఇప్పుడు అప్పుడు ఇలా కట్ చేసుకుని చూసుకోండి. సమానంగా వచ్చాయా? అన్నీ సమాన పరిమాణంలో ఉండాలి. మళ్ళీ ఇది ఒకలాగా అదొకలాగా ఉండకూడదు.
చేసుకుంటే మళ్ళీ పొట్టి పొడగలు వస్తాయి. బాగుంది కదా, ఈక్వల్గా వచ్చింది. ఇంకెంత కట్ చేయాలి మన హెయిర్ ఇప్పుడు? నేను ఈ మేడం back తీసుకోవాలా ఇది తీసుకోవాలి. ఈ లెంత్ కదా కట్ చేస్తాను. ఇలా హెయిర్ అంతా దువ్వి ఏం చేస్తాం, జస్ట్ వరకు తీసి లిఫ్ట్ చేసి పడుకోబెట్టకుండా జస్ట్ వరకు లేపాం. వెనకది అటువైపు వెళ్ళాము. ఇదండి ఇది ఇక్కడ నుంచి ఎందుకు కట్ చేసి, ఇది పొట్టిది, దీన్ని మించి ఉండాలి కింద చుట్టూ, అందుకు దీన్ని గైడ్ లైన్ గా బేస్ చేశాను. అర్థమైంది? అదే అదే నువ్వు ఇది బేస్ చేసుకుని వెళ్ళిపోయావు అనుకో, ఇది పొట్టి కట్ అయిపోతుంది. అప్పుడు జుట్టు కింద పొట్టి పైన పొడుగు అయిపోతుంది. ఇంకా చూడు వదులుతున్నాను, చూడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. పట్టుకేసేసి అర్థమైందా? అర్థం లేదా? చెయ్యాలి, చేస్తే అర్థం. మళ్ళీ ఇందాక ఏదైతే తీసుకున్నాను అది తీసుకున్నాను, ఇందులోంచి గైడ్ లైన్ పిక్ చేసుకున్నాను. మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, ముందుకు లాగుతున్నాను. ఇది నా పొట్టి హెయిర్, అగో వెనకది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇలా లాగేసాను, కనబడుతుందా? ఇది క్రాస్ ఎలా మేడం? క్రాస్ ఇలా క్రాస్ నీకు ఓకే. పడిందా? ఇప్పుడు ఇంకా నీకు మంచిగా, ఇంకా బాగా బటర్ఫ్లై మంచిగా. ఆల్రెడీ బటర్ఫ్లై సీతకోకి ఎలాగుంటుంది, పైన పొట్టి వింగ్స్ ఉంటాయి, కిందకి వెళ్ళి పొడుగు వింగ్స్ ఉంటాయి, అంతే కదా? అంతేనా? ఇంకా వేరియేషన్ ఉంటుందా? సో అదే ఆ పొట్టికి ఇది లేదు. ఇంకా ఇంకా బాగా కనిపించాలంటే మరొకసారి హెయిర్ అంతటిని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని, ఇలాంటి హెయిర్స్కి ఇవి బాగుంటాయి. సుచిత్ర లాంటి కర్లీ హెయిర్కి అలాంటివి బాగోవు. తనకి ఏంటంటే తనకి స్టెప్స్ బాగా ఇవ్వాలి, అవునా కదా? తనకి స్టెప్స్ అదే వెనకాల కర్లు ఇలా తిరిగినట్టు కనిపించాలి కదా. ఇంకా కావాలంటే ఇంక ఇక్కడ షైన్ ఇంకా ఇక్కడ అలా చెయ్యాలి మేడం, తనకి అటువైపు చేసి ఇటువైపు చేయాలి. అటువైపు చేయలేదు, చేసామైతే చేయలేదు. ఈక్వల్గా ఉంది చూడు. అలాంటి డౌట్ వస్తే ఇలా చూసుకోవాలి. వచ్చిందా బటర్ఫ్లై షేప్? ఇంకా అంతే. ఇంకా ఇంకా ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఇలా పెడుతున్నారు ఇక్కడ, అక్కడ ఇంకా బాగా పెట్టాలి, ఇంకా మంచిగా రావాలంటే ఇవి ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎవర్రా ఇంకా పైనుంచి బటర్ఫ్లై రావడానికా తెలుస్తుంది. ఇంకా బాగా కావాలంటే హర్ష ఇది ఎంత చార్జ్ చేస్తారు మేడం? తీసుకోవచ్చు, కానీ మీరు ప్రాపర్గా కట్ చేస్తున్నాయి. బ్యాక్ అంతా మీకు డిస్టర్బ్ అయిపోతుంది. నేను కొత్త బిజినెస్ని బ్యాలెన్స్ చేయాలంటే మీకు కూడా పెట్టేసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అంటే 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. పైన పడే హెయిర్ ఏది? పైన ఉండే హెయిర్ ఏది? చివరిది ఇదే కదా? షూరా? ఈ హెయిర్ని చూడండి, ఇలా లిఫ్ట్ చేసి క్రాస్గా
నేను ఇందాక ఇలా దువ్వాను, ఇప్పుడు లేపుతున్నాను చూడండి హెయిర్ని. రెడ్ హెయిర్ ఏదో అదే కదా, క్లియరా? చూడవండి ఆ చెస్ట్లెట్ తీసుకున్నాను. ఇంకేం కట్ చేయాలి అయితే మీరు ట్రిమ్ ఉంటే ట్రిమ్ చేసుకుంటాం. అనివెన్ డోయింగ్ ఏమైనా ఉంటే అంతా ట్రిమ్ చేసుకుంటాం. గైడ్ లైన్ తీసుకోవాలి. ఏమో షార్ట్ అయిందా? సేమ్ టు సేమ్ అంటే హెయిర్ అంతా వేసుకుంటాం. దీని గైడ్ లైన్ తీసుకుంటాం. ఇంకా అక్కర్లేదు, తీసుకోము. ఆల్రెడీ మనం ఏ లెంత్ పెట్టుకున్నాం, చెస్ట్ చెస్ట్ లెంత్ పెట్టేసుకున్నాం కదా. చూడు ఇది నేను ఇప్పుడు నేరుగా లాగేసాను. ఏంటి బొర్ర ఊపుతున్నావు అంతా చెప్పు. నేరుగా లాగేది. నేను ఎలా తీయాలి మరి? కట్ చేసేదానికి ఎంత పెట్టాను మేడం? కాకపోతే అది ఇలా పడుకుని వచ్చింది. ఇంకా మీకు అలా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మరొకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నాను ఇలా ఇలా తీసుకుంటే సమానంగా వస్తుంది హెయిర్. అటు ఇటు అంటే సమానంగా ఇటు ఎంత తీసుకుంటున్నాం ఇటు అంత తీసుకోవాలి. అలా అటు ఇటు పొట్టు కూడా తీసుకోకూడదు, బ్యాక్ హెయిర్స్ తీసుకోకూడదు. బాగా అర్థమవుతుందా? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, రాకపోవడానికి ఏం ఉండాలి. ఇది బాగా ప్రాక్టీస్. చూడండి ఇప్పుడు ఒకవేళ మేడం ఇంకా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, మాకు డౌట్ ఉంది అనుకుంటే ఇలా డివైడ్ చేసుకో. సిజర్ ఇవ్వండి. ఇంకోండి ఇప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకో. వస్తుందా సమానంగా? చూడండి. నేను యూట్యూబ్లో ఆడుతుంది మేడం.